think I have already given a speech. But yeah, ఇక్కడ ఉండడం నేను చాలా సంతోషంగా ఉంది. And first of all, Ram Charan sir, big fan of you, big fan of Dheera, I mean Magadheera. So I'm so I feel so chuffed to see you and share a stage with you. So talking about Champion, it's a film that came to me at the right time and at the right moment. And coming here for the trailer launch, I feel so happy. Pradeep Garu, Swapna ma'am, and Roshan, to my wonderful co-star, everyone who made me feel so comfortable on set. And Pradeep Anna, thanks for trusting me with Chandrakala. I wish I could talk more, but I know everybody is waiting for that one person to come to the stage. They are all waiting for his words. So that's it. I'm not gonna drag anyone's time, but thanks for having me here. It means a lot. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోషన్ని బ్లెస్ చేయడానికి వచ్చిన చరణ్ నిజంగా చాలా 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 థ్యాంక్స్. ఎక్కువ నేను మాట్లాడను ఎందుకంటే నాకు టెన్షన్గా ఉంది బాగా ఫస్ట్ టైం మళ్ళీ, ఎందుకంటే నా సినిమా నాకు టెన్షన్ ఉంటుందా, వాడి గురించి నేను టెన్షన్ పడుతున్నాను. సో మీ అందరిలాగా నేను కూడా ఈగర్లీ వెయిటింగ్ ఈ సినిమా గురించి. ఎందుకంటే నేను ఓన్లీ అక్కడక్కడ ఒక సాంగ్ చూసాను కానీ మిగతాది ఏమీ తెలియదు అసలు ఈ సినిమా సబ్జెక్ట్ తెలుసు. కాకపోతే వండర్ఫుల్ డైరెక్టర్ ప్రదీప్, ఆల్ ద బెస్ట్. డెఫినెట్గా నువ్వు మంచి పెద్ద డైరెక్టర్ అవుతావు ఆ నమ్మకం నాకుంది. అలాగే మా దత్తు గారు, మా పెళ్లి సందడి ఇప్పుడు ఆల్మోస్ట్ 30 years తర్వాత మళ్ళీ రోషన్తో చేయడు, చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే స్వప్నకి, కిరణ్ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ యూనిట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. రామ్ చరణ్ సార్, వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ అస్. సో మనకు లైఫ్లో అవసరమైనప్పుడు గార్డెన్ ఏంజల్స్ వచ్చి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయని చెప్పేసి అంటూ ఉంటారు. అట్లా నా లైఫ్లోకి వచ్చిన ఇద్దరు ఏంజల్స్, ఒకటి మా స్వప్నమ్మ, రెండు రోషన్. ఈ సినిమా ఈరోజు మొదలై పూర్తి చేసుకొని ఫినిష్ అవుతుందంటే ఒకటి మా స్వప్న గారి సంకల్పం, రెండోది రోషన్ నమ్మకం. రేపు పొద్దున 25వ తారీఖున ఈ సినిమా హిట్ కాబోతుంది. దాంట్లో 90% క్రెడిట్ వీళ్ళదే, ఒక 10% క్రెడిట్ మాత్రం నాది. ఎందుకు వాళ్ళు గార్డెన్ ఏంజల్స్ అనేదానికి ఒక 2 ఉదాహరణలు చెప్పి ఆపేస్తాం. ఒక 4-5 years బ్యాక్ స్వప్న గారిని మొదటిసారి కలిసి కథ చెప్పడం జరిగింది. తన కథ నచ్చింది. సో ఆ టైంలో కరోనా అవన్నీ వచ్చేసినాయి. ఎవరితో చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకునే టైంలో మా వైజు పాప పుట్టింది. సరే పాప పుట్టింది, బిజీ ఉంటుంది, ఒక 3-4 months మదర్హుడ్, మనల్ని పట్టించుకోలే, మనం వేరే పని చేసుకుందామని చెప్పేసి నేను అది ఆలోచిస్తుంటే కరెక్ట్గా బాగా గుర్తు, పాప పుట్టిన 2వ రోజుకి ఫోన్ వచ్చింది నాకు. మైట్ ఇంకా హాస్పిటల్లో ఉంటుంది. ఫోన్ చేసి, ప్రదీప్ మా సినిమా ఏమైంది, అదే మనం ఎవరికి చెప్పాలి, కథ విషయకి చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి, ఇంకోరికి చెప్పాలి మాట్లాడుతున్నాం. సో నాకు అర్థం కాలేదు. అంటే తనకున్న ఒక మంచి కథను సినిమా చేయాలనే పిచ్చి, ఆ పిచ్చిలో ఒక 10% మనకున్నా కూడా నాకు తెలిసి నేను గ్రేట్ ఫిలిం మేకర్ని అయిపోతా. అండ్ తను ఒక డైరెక్టర్స్ డ్రీమ్ ప్రొడ్యూసర్. జనరల్గా మనం ఒక డైరెక్టర్గా పోయి ఒక ప్రొడ్యూసర్ కథ చెప్పినప్పుడు కథ చెప్పడం ఒకటి, ఆ కథకు ఏం కావాలి అని చెప్పి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి అవి తెచ్చుకోవడం ఒకటి. మిగతా ప్రొడ్యూసర్తో అది కొంచెం కష్టం అవుతుంది. కథ చెప్పినప్పుడు వాళ్ళకు ఏం కావాలి అనేదాన్ని కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. స్వప్న గారితో ఆ ప్రాబ్లం లేదు. ఆమె కథ చెప్పినప్పుడు డైరెక్టర్కి ఎక్కువ క్లియర్గా ఆ విజన్ అర్థమైపోతుంది. నాకు ఇది కావాలి, టెక్నీషియన్ కావాలి, ఇది కావాలని అడగాల్సిన అవసరమే లేదు. కథకి ఏం కావాలో అది ఇస్తుంది. అందుకే ఈరోజు నేను లెజెండ్స్ తరణి గారు ఆర్ట్ డైరెక్టర్, మది గారు సినిమాటోగ్రాఫర్, మిక్కీ మ్యూజిక్ డైరెక్టర్, అండ్ పీటర్ హెయిన్స్ మాస్టర్, మా ఎడిటర్ చంటి గారు, ఇంత పెద్ద టెక్నీషియన్స్ని వర్క్ చేయడానికి కారణం కేవలం స్వప్న గారు. అండ్ దిస్ ఇస్ వన్ ఇన్సిడెంట్. ఇంకా మాట్లాడుకోవడం చాలా ఉంది, తర్వాత మనం సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం. సెకండ్, మై గార్డియన్ ఏంజల్ రోషన్. రోషన్ను నేను 3 years బ్యాక్ కలిసింది. 3 years బ్యాక్ అప్పుడు స్వప్న గారు ఎవరితో చేద్దాం, రోషన్ బాగుంటాడు చూడు అంటే ఒక 3 years బ్యాక్ వెళ్ళి రోషన్కి మెసేజ్ పెట్టి కలిశాను. శ్రీకాంత్ గారు అందరు ఇంట్లో ఉన్నారు. నేను వెళ్ళేసరికి రోషన్ ఎదురుగా నడుచుకుంటూ వస్తున్నాను రిసీవ్ చేసుకోవడానికి. చూడగానే అరే భలే అవి దొరికేసిండు, క్యారెక్టర్ దొరికింది, నా హీరో దొరికిండు.
లోపలికి వెళ్ళిపోయినాక శ్రీకాంత్ గారు, విజయ్ గారు, రోషన్ కథ విన్నారు, అందరికి నచ్చింది, అయిపోయింది. ఓకే, ఆల్ లాక్. దాని తర్వాత మనకు అందరికీ తెలిసింది కల్కి అది పెద్ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, అది జరుగుతుంది. సో కొంచెం పుషప్ అవుతూ ఉంటే రోషన్ అడుగుతూ ఉంటే స్వప్న గారు కూడా చెప్పేది రోషన్కు, అరే ఎందుకురా వెయిట్ చేయడము, నువ్వు కావాలంటే ఇంకో ప్రాజెక్ట్ చేసుకుంటారా, ఇది కంపల్సరీ మనం చేద్దాము. నేను కూడా రోషన్ వేరే చేసుకోనరా, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటాను, ఎందుకంటే ప్రైమ్ ఏజ్ కలిసినప్పుడు 21, ప్రైమ్ ఏజ్ ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటానో, చేసుకోవచ్చు కదా అంటే, లేదు భయ్యా అంటే అంత నమ్మకం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, లేదు భయ్యా ఈ సినిమా పూర్తి చేసినాకనే నేను వేరే ఏదైనా సినిమా చేస్తా. తన లైఫ్లో తన కెరియర్లో 1000 రోజులు నాకు ఇచ్చాడు, 1000 డేస్. సో మళ్ళీ తర్వాత ఆడుకుందాం సక్సెస్ మీట్లో. ఆల్ ది బెస్ట్ రోషన్ సార్, దత్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.